హాయ్ అండి అందరికీ ఆంజీ విజయానికి స్వాగతం. అక్కడ మా చెల్లెలు పాత్రలో ఆహారాన్ని చల్లార్చడానికి పెట్టుకుంది. తలకాయ కూర వండి అన్నంలో కలిపింది. దాని వాసనను ఈ కుక్కలు పసిగట్టి అక్కడనే కూర్చున్నాయి. ఇగో తొక్కదూడు ఎలా వస్తుంది, వేస్తే చూద్దామని అనుకుంటున్నాయి. ఇదిగో ఈ రెండు కుక్క పిల్లలు ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. నీసు వాసన అంటే వీటికి ఇష్టం కదా, అందుకే నీసును ఇవి కనిపెట్టాయి. వాసన చూశాయి కాబట్టి ఎప్పుడు వేస్తారా అని వెయిటింగ్లో ఉన్నాయి, కాపలాగా వస్తున్నాయి. ఇదిగో ఇంకా ఎక్కువరా, ఇంకో కుక్క పైన ఇసుక పైన ఉంది. ఆర్పు చల్లార్పు కొద్దిగా. ఇదిగో ఆ కుక్క కూడా వెయిట్ చేస్తుంది. ఇదిగో దగ్గర వెళ్తుంది. ఇది ఇక్కడ పెద్ద కుక్క నిశ్శబ్దంగా ఉంది. ఇంకో కుక్క, ఈ చిన్న కుక్క వెయిట్ చేస్తుంది. ఇదే చిట్టి పాప, దీని తల్లి బయటికి వెళ్ళినట్లుంది. ఆగు కొద్దిగా. ఇదిగో ఇది దీనికి బాగా ఆకలేసినట్లుంది, తనలాడుతుంది. కొద్దిగా కొద్దిగా ఆగు. ఇదేం అనడం లేదు, ఎందుకు మరి అన్నం వేస్తారా లేదా అని అడిగినట్లుంది. దా దా దా. ఇదిగో ఇది కూడా వాసన బట్టి దగ్గరికి వెళ్ళింది. తలకాయ కూర వేస్తే మొత్తం తినేటట్లున్నాయి. ఏం ఒక్క మెతుకు కూడా ఉంచకుండా వేస్తే తినేస్తాం అన్నట్లు కూర్చున్నాయి. కట్రా ఇది ఏంటది, ఇంకా అది అట్లనే కింద మంచిది. లేరా ఆగు. ఆగు, కాలుతుంది. తినాలి. తినేసేస్తే మొత్తం. నిదానం. ఆగు, నిదానం. లే కాలుతుంది. కాలే సరే అట్లా ఎట్లా అవుతుంది. తినగా అది ఇంట్లో ఇక్కడ
తినవా నేను ఉన్నాడు. అప్పుడే కొట్లాడతారు కదా నాయన. ఇక్కడ లేదా అన్నం అయిపోయింది. ఇక్కడ అడా ఇంకా అడగనా ఈ కుక్క పిల్లలు పెట్టిన అన్నాన్ని ఒక్క మెతుకు కూడా ఉంచకుండా తినేసాయి. ఆకలి బాగా అయినట్లుంది, అందుకే పూర్తిగా ఒక్క మెతుకు కూడా ఉంచకుండా తినేసాయి. చూడండి, ఎందుకంటే తలకాయ కూర కదా, నీసు వాసన కాబట్టి అన్నీ కూడా తినేసాయి. నీసు వాసన అంటే వీటికి ఇష్టం కదా, అందుకే నీసును ఇవి కనిపెట్టాయి, వాసన చూసాయి కాబట్టి ఎప్పుడు వేస్తారా అని వెయిటింగ్లో ఉన్నాయి, కాపలాగా వస్తున్నాయి. ఇదిగో ఇంకా ఎక్కువరా, ఇంకో కుక్క పైన ఇసుక పైన ఉంది. చల్లార్పు కొద్దిగా కాలుతుంది.